వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి ట్రిగ్నోమెట్రీ పార్ట్ 12. మీలో ఎవరైతే పార్ట్ 12 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి పార్ట్ 11 వరకు చూడండి. ఆర్డర్లో ఉంటుంది, కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆర్ అట్లీస్ట్ పార్ట్ 11 అయినా చూడండి, ఎందుకంటే పార్ట్ 12లో మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ ఆల్రెడీ మనం పార్ట్ 11లో కొంత చెప్పుకున్నాం. ఓకేనా అండి? ఓకే, ఈ పార్ట్లో మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకునే కన్నా ముందు మనం ప్రీవియస్ పార్ట్లో ఏదైతే కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఒక ఫార్ములా గురించి డిస్కస్ చేసుకున్నామో, ఇంకొన్ని ఒక 6 ఫార్ములాస్ 6 ఐడెంటిటీస్ అనేవి నేను మీకు ఈ పార్ట్లో చెప్పి వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఈ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా అండి? ఓకే, θ1 ప్లస్ θ2 ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అయినట్లయితే, ఓకే, రెండు యాంగిల్స్ యొక్క సమ్ 90 డిగ్రీస్ ఉన్నట్లయితే ఆ రెండు యాంగిల్స్ని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాము. ఇలా 2 యాంగిల్స్ యొక్క సమ్ 90 డిగ్రీస్ అయినట్లయితే ఆల్రెడీ మనం 3 ఫార్ములాస్ ప్రీవియస్ పార్ట్లో చెప్పుకున్నాం. ఏంటండి అవి? sin θ1 ఈక్వల్స్ టు కాస్ θ2 అవుతుందని, అలానే tan θ1 ఈక్వల్స్ టు కాట్ θ2 అవుతుందని, అలానే సీకెంట్ θ1 ఈక్వల్స్ టు కొసికెంట్ θ2 అవుతుందని. సో ఈ 3 ఫార్ములాస్ మనం ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్లో డిస్కస్ చేసుకున్నాం. ఇంకొన్ని ఫార్ములాస్ ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా అండి? ఫస్ట్ ఫార్ములా sin స్క్వేర్ θ1 ఈక్వల్స్ టు sin స్క్వేర్ θ1 ప్లస్ sin స్క్వేర్ θ2 ఈక్వల్స్ టు 1 అవుతుందండి. ఎప్పుడంటే θ1 ప్లస్ θ2 యొక్క సమ్ 90 డిగ్రీస్ అయినప్పుడు. ఓకే, కావాలంటే ప్రూఫ్స్ చూసుకోండి. sin స్క్వేర్ θ1 ప్లస్ θ2 ప్లేస్లో మనం 90 మైనస్ θ1ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, ఎందుకంటే θ1 ప్లస్ θ2 90 కాబట్టి sin స్క్వేర్ θ2 ప్లేస్లో 90 మైనస్ θ1 ఈక్వల్స్ టు 1. sin 90 మైనస్ θ ఏమవుతుందండి? కాస్ θ అవుతుంది. కాబట్టి sin స్క్వేర్ θ1 ప్లస్ sin స్క్వేర్ 90 మైనస్ θ1 అంటే కాస్ స్క్వేర్ θ1. 90 మైనస్ θ అంటే ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ క్వాడ్రెంట్లో అన్నీ పాజిటివ్నే. ఇలా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో మనం ఆల్రెడీ పార్ట్ 2లోనో పార్ట్ 3లోనో డిస్కస్ చేసుకున్నామండి. మీలో ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి. ఈక్వల్స్ టు 1 అవుతుంది. sin స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ ఏమవుతుందండి? 1 అవుతుంది. 1 ఈక్వల్స్ టు 1. ఓకేనా? ప్రూఫ్ వచ్చింది కదా. మనం డిస్కస్ చేసుకునే ప్రతి షార్ట్ కట్, ప్రతి ఫార్ములా కూడా ఒక ప్రూఫ్ అనేది ఉంటుందండి. ఊరికే పిచ్చిగా అయితే ఏమీ ఉండవు. షార్ట్ కట్స్ అనగానే ఎక్కడి నుంచో ఏమి రావు. జస్ట్ మనం ఆ ఫైనల్ రిజల్ట్ని మాత్రమే నేర్చుకుంటున్నాం, ప్రూఫ్ని నేర్చుకోవట్లేదు అంతే. ఓకేనా? సో ఫస్ట్ ఫార్ములా. సెకండ్ వచ్చేసేటప్పటికి సేమ్ కాస్ స్క్వేర్ θ1 ప్లస్ కాస్ స్క్వేర్ θ2 ఈక్వల్స్ టు 1 అవుతుందండి. ఎలా అవుతుందంటే ఇక్కడ కూడా సేమ్ θ2 ప్లేస్లో మీరు 90 మైనస్ θ1 రాస్తే కాస్ 90 మైనస్ θ1 సైన్ θ అవుతుంది. కాబట్టి కాస్ స్క్వేర్ θ1 ప్లస్ సైన్ స్క్వేర్ θ1 ఈక్వల్స్ టు 1. సేమ్ సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ 1 అవుతుంది కాబట్టి 1 ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఓకేనా? 2 ఫార్ములాస్. నెక్స్ట్ థర్డ్ ఫార్ములా సైన్ θ1 ఇంటూ సీకెంట్ θ2 ఈక్వల్స్ టు 1 అవుతుందండి. సో ఈ అన్ని కండిషన్స్ ఎప్పుడు సాటిస్ఫై అవుతాయి? θ1 ప్లస్ θ2 90 డిగ్రీస్ అయినప్పుడు. ఓకేనా? ఇది ఎలా వచ్చిందో మీకు ప్రూఫ్ కావాలి అంటే సైన్ θ1 ఈక్వల్స్ టు కాస్ θ2 అవుతుంది కదండి. ఇది మీకు తెలిసిందే కదా. θ1 ప్లస్ θ2 90 డిగ్రీస్ అయినప్పుడు సైన్ θ1 ఈక్వల్స్ టు కాస్ θ2 అవుతుంది. దీనికి సంబంధించిన ప్రూఫ్ కూడా మనం ప్రీవియస్ పార్ట్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఈ కాస్ θ2ని ఈక్వల్ టుకి ఇటువైపు తెచ్చినట్లయితే సైన్ θ1 డివైడెడ్ బై కాస్ θ2 ఈక్వల్స్ టు 1 అవుతుంది. సైన్ θ1 ఇంటూ 1 బై కాస్ θ అంటే ఏంటండి? సీకెంట్ θ. కాబట్టి 1 బై కాస్ θ2 అంటే సీకెంట్ θ2 ఈక్వల్స్ టు 1. ఓకేనా? ప్రూఫ్ వచ్చింది కదా మనకి ఫార్ములా. నెక్స్ట్ ఫార్ములా కాస్ θ1 ఈక్వల్స్ టు
కాస్ థీటా 1 ఇంటూ కొసికెంట్ థీటా 2 ఈక్వల్స్ టు 1. ఓకే, సైన్ థీటా 1 ఇంటూ సీకెంట్ థీటా 2 ఈక్వల్స్ టు 1, కాస్ థీటా 1 ఇంటూ కొసికెంట్ థీటా 2 ఈక్వల్స్ టు 1. ఈ కండిషన్స్ అన్నీ, ఈ ఫార్ములాస్ అన్నీ ఎప్పుడు సాటిస్ఫై అవుతాయి? థీటా 1 ప్లస్ థీటా 2 వాల్యూ 90 డిగ్రీస్ అయినప్పుడు. అది అసలు మెయిన్ పాయింట్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, దీనికి కూడా మీకు కావాలి అంటే సేమ్ అండి, సైన్ థీటా 1 ఈక్వల్స్ టు కాస్ థీటా 2 అనుకున్నాం కదా. సో ఇక్కడ కాస్ థీటా 1 ఈక్వల్స్ టు సైన్ థీటా 2 అవుతుంది కదా, మనం ప్రీవియస్ పార్ట్లో డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ కూడా సేమ్. ఇప్పుడు సైన్ని ఇటువైపుకి ఈక్వల్ టుకి ఇటువైపు తెచ్చుకోండి. కాస్ థీటా 1 డివైడెడ్ బై సైన్ థీటా 2 ఈక్వల్స్ టు 1 అవుతుంది. కాస్ థీటా 1 ఇంటూ 1 బై సైన్ థీటా అంటే కొసికెంట్ థీటా, సారీ కనిపించట్లేదా, కొసికెంట్ థీటా 2 ఈక్వల్స్ టు 1. సేమ్ ఫార్ములా. ఓకేనా, 4 ఫార్ములాస్. అలానే ఇంకొక 2 ఫార్ములాస్ ఏంటి అంటే ఫిఫ్త్ ఫార్ములా tan థీటా 1 ఇంటూ tan థీటా 2 ఈక్వల్స్ టు 1 అవుతుంది. అలానే కాట్ థీటా 1 ఇంటూ కాట్ థీటా 2 కూడా 1 అవుతుంది. ఓకే, వీటికి కూడా ప్రూఫ్స్ కావాలంటే ఏం లేదండి, థీటా 2 ప్లేస్లో మీరు 90 మైనస్ థీటా 1 రాసుకుంటే కాట్ 90 మైనస్ థీటా tan థీటా అవుతుంది. సో tan థీటాని మీరు 1 బై కాట్ అంటే tan కాబట్టి, సో కాట్ కాట్ క్యాన్సిల్ అయిపోయి 1 అవుతుంది. ప్రూఫ్స్ కూడా సేమ్ అండి, మనం ప్రూఫ్ చేయడానికి కూడా పెద్ద పెద్ద ఫార్ములాస్ ఏం యూజ్ చేసుకోలేదు, బేసిక్ ఫార్ములాస్నే యూజ్ చేసుకొని ప్రూఫ్ చేయొచ్చు. సో ప్రూఫ్స్ అయితే మనకి ఎప్పుడు ఏ ఎగ్జామ్లో కూడా అడగరండి. మనం నేర్చుకున్న ఫార్ములాస్కి మీదే క్వశ్చన్స్ ఇస్తారు, లేదా డైరెక్ట్గా ఫార్ములా అయినా ఇవ్వచ్చు, కానీ ప్రూఫ్స్ అయితే ఇవ్వరు. ఓకేనా, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా 1 ఇంటూ సీకెంట్ థీటా 2 వెన్ థీటా 1 ప్లస్ థీటా 2 ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అని ఇస్తే మనం డైరెక్ట్గా ఆప్షన్ 1 పెట్టడమే. ఓకే, ఇస్తే డైరెక్ట్గా ఫార్ములా అయినా ఇస్తారు, లేదా ఆ ఫార్ములాని యూజ్ చేసుకొని సాల్వ్ చేయగలిగే ప్రాబ్లం అయినా ఇస్తారు, కానీ ప్రూఫ్ చేయండి అని ఇవ్వరు. ఎందుకంటే ఇదేం 10th క్లాస్ ఎగ్జామ్ కాదు, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం ప్రూఫ్లు సొల్యూషన్స్ రాయాల్సిన పని లేదు, సాల్వ్ చేసి వచ్చిన ఆన్సర్ని టిక్ పెట్టడమే. ఓకేనండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఈ 6 ఫార్ములాస్ మీరు తెలుసుకోవటం వల్ల క్వశ్చన్ చూడగానే అమ్మో ఈ క్వశ్చన్ పెద్దగా ఉంది సాల్వ్ చేయలేమో అనుకున్న వాటిని కూడా సెకండ్స్లో సాల్వ్ చేయగలుగుతారు, ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదు. ఓకేనా, ఈ 6 ఎప్పుడు మనకి సాటిస్ఫై అవుతాయి కండిషన్స్? థీటా 1 ప్లస్ థీటా 2 90 డిగ్రీస్ అయినప్పుడు మాత్రమే, అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, థీటా 1 ప్లస్ థీటా 2 90 డిగ్రీస్ అయినప్పుడు సైన్ స్క్వేర్ థీటా 1 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా 2 ఈక్వల్స్ టు 1 అవుతుంది. అలానే కాస్ స్క్వేర్ థీటా 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 2 ఈక్వల్స్ టు 1 అవుతుంది. అలానే సైన్ థీటా 1 ఇంటూ సీకెంట్ థీటా 2 ఈక్వల్స్ టు 1 అవుతుంది. అలానే కాస్ థీటా 1 ఇంటూ కొసికెంట్ థీటా 2 ఈక్వల్స్ టు 1 అవుతుంది. tan థీటా 1 ఇంటూ tan థీటా 2 ఈక్వల్స్ టు 1 అవుతుంది. అలానే కాట్ థీటా 1 ఇంటూ కాట్ థీటా 2 కూడా ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఓకేనా అండి, వీటిని యూజ్ చేసుకొని మనము కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం అండి, ఇఫ్ tan 2 theta into tan 4 theta equals to 1, then find the value of tan 3 theta. ఓకే, మీకు ఇప్పుడు నేను చెప్పిన ఆ ఫార్ములా తెలియనప్పుడు మీరు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి చాలా టైం తీసుకుంటారు లేదా వదిలేస్తారు. మనకి ఆ ఫార్ములా తెలిసినప్పుడు ఇది చాలా ఈజీ. tan 2 theta into tan 4 theta ఈక్వల్స్ టు 1 అని ఇచ్చారండి. సో ఇది మనకి ఏ ఫార్ములా ఉందండి? tan థీటా 1 ఇంటూ tan థీటా 2 ఈక్వల్స్ టు 1. థీటా 1 అంటే 2 థీటా, థీటా 2 అంటే 4 థీటా ఈక్వల్స్ టు 1. ఈ కండిషన్ ఎప్పుడు సాటిస్ఫై అవుతుందండి మనకి? థీటా 1 ప్లస్ థీటా 2 ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అయినప్పుడు. కాబట్టి 2 థీటా ప్లస్ 4 థీటా ఈక్వల్స్ టు 90 డిగ్రీస్, 6 థీటా ఈక్వల్స్ టు 90 డిగ్రీస్, దాని నుంచి థీటా ఈక్వల్స్ టు 15 డిగ్రీస్. సో థీటా వాల్యూ మనకు వచ్చింది, మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది tan 3 థీటా. సో tan 3 థీటా దట్ ఈక్వల్స్ టు tan 3 ఇంటూ 15 డిగ్రీస్ దట్ ఈక్వల్స్ టు 3 15s are 45. సో tan 45 వాల్యూ ఎంత అండి?
1. అంత సింపుల్గా చేయొచ్చు మనం. ఓకే, మనకి tan 2θ ఇంటూ tan 4θ ఈక్వల్స్ టు 1 ఇచ్చారు అన్నప్పుడు మీకు ఆ కండిషన్ చూడగానే వెంటనే గుర్తు రావాలి ఈ ఫార్ములా. tan θ1 ఇంటూ tan θ2 ఈక్వల్స్ టు 1 ఎప్పుడవుతుంది? θ1 ప్లస్ θ2 ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అయినప్పుడు. కాబట్టి రెండింటిని యాడ్ చేసి 90 డిగ్రీస్కి ఈక్వల్ చేసాం. ఫైండ్ అవుట్ చేయమన్నది ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం. If cot 5θ into cot 4θ equals to 1, then find the value of cot 3θ. So same, cot θ1 into cot θ2 ఈక్వల్స్ టు 1 అని ఇచ్చారు. ఈ కండిషన్ ఎప్పుడు సాటిస్ఫై అవుతుందండి? θ1 ప్లస్ θ2 ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అయినప్పుడు. కాబట్టి 5θ ప్లస్ 4θ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అవుతుంది. 5θ plus 4θ equals to 90 degrees, that equals to 9θ equals to 90 degrees. దాని నుంచి θ equals to 10 degrees. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? cot 3θ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో cot 3θ equals to cot 3 into 10, that equals to cot 30 degrees. cot 30 degrees వాల్యూ ఎంతండి? √3. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. If sin theta plus 30 degrees equals to cos theta, then find the value of theta. సో ఇక్కడ ఏమి కండిషన్ యూస్ చేసుకోవచ్చండి? ఫార్ములా sin θ1 ఈక్వల్స్ టు cos θ2 అని ఇచ్చారు. ఓకే, θ ప్లస్ 30 డిగ్రీస్, ఇక్కడ θ కాబట్టి ఈ కండిషన్ ఎప్పుడు సాటిస్ఫై అవుతుందండి? వెన్ θ1 ప్లస్ θ2 ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అయినప్పుడు. కాబట్టి θ ప్లస్ 36 డిగ్రీస్ ప్లస్ θ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అవుతుంది. 2θ ఈక్వల్స్ టు 90 మైనస్ 36, దట్ ఈక్వల్స్ టు 2θ ఈక్వల్స్ టు 90లో నుంచి 36 సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి 54 వస్తుంది. సో θ ఈక్వల్స్ టు 2 2s are 2 7s are 27 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ secant 5a equals to cosecant a minus 30 degrees, then find the value of a. సో నేను ప్రీవియస్ పార్ట్లో చెప్పాను కదా, secant θ1 ఈక్వల్స్ టు cosecant θ2 అవుతుందని. secant θ1 ఈక్వల్స్ టు cosecant θ2 ఎప్పుడు అవుతుందండి? θ1 ప్లస్ θ2 ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అయినప్పుడు. సో ఏ secant 5a, సో 5a ప్లస్ a మైనస్ 36 డిగ్రీస్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అవుతుంది. సో 6a ఈక్వల్స్ టు 90 ప్లస్ 36, దట్ ఈక్వల్స్ టు 6a ఈక్వల్స్ టు 126 డిగ్రీస్ అవుతుంది. a ఈక్వల్స్ టు 6 2s are 6 1s are 21 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా అండి? మీకు క్లియర్గా అర్థం అవ్వాలి కాబట్టి నేను స్టెప్ బై స్టెప్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు ఫార్ములా తెలిసి ఎలా చేయాలో తెలిసినప్పుడు ఇన్ని స్టెప్స్ రాయాల్సిన పని అయితే ఏముండదండి. సింపుల్ క్యాలిక్యులేషన్స్, సింపుల్ సబ్స్ట్రాక్షన్స్, సింపుల్ డివిజన్సే కాబట్టి. సో 5a ప్లస్ a మైనస్ 36 ఈక్వల్స్ టు 90 అంటే 6a ఈక్వల్స్ టు 90 ప్లస్ 36, సో 126, 6తో డివైడ్ చేయాలంటే 21 డిగ్రీస్. మ్యాక్సిమం 1 or 2 స్టెప్స్ వేసుకోండి. అసలు అవి కూడా వేసుకోకుండా సాల్వ్ చేయగలిగేలా ప్రాక్టీస్ చేయండి. సో ఎప్పుడు చేయగలుగుతామంటే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి. డైలీ మీరు నేర్చుకున్న ఫార్ములాస్ అట్లీస్ట్ ఒక్కసారైనా రివిజన్ చేయాలి. ట్రిగ్నోమెట్రీ అనే కాదు, మీరు ఏ టాపిక్స్ అయితే కంప్లీట్ చేశారో కంప్లీట్ అయిన టాపిక్స్ మొత్తం ఎవ్రీడే ఒక్కసారైనా కంప్లీట్ అయిన టాపిక్స్ యొక్క ఫార్ములాస్, థియరీ పాయింట్స్, మీకు ఏదైతే ఏ క్వశ్చన్ అయితే ప్రతిసారి కష్టంగా ఉన్న ఆన్సర్ గుర్తు రావట్లేదో అలాంటివన్నీ ఒక దగ్గర నోట్ చేసుకోండి. ఎవ్రీడే వాటి నుంచి రివిజన్ చేయండి, మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా అండి? ఇదే ఫార్ములాస్ని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసుకున్న ఫార్ములాస్ యూస్ చేసి ఇంకొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయొచ్చండి. అవి నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోలోనే చెప్పినట్లయితే వీడియో ఇంకా లెంతీ అయిపోతుంది. సో నెక్స్ట్ పార్ట్లో మనం ఒక 4-5 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకుంటే ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే θ1 ప్లస్ θ2 ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అయినప్పుడు మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో ఆ ఫార్ములాస్కి సంబంధించిన అన్ని మోడల్స్ కంప్లీట్ అయిపోతాయి నెక్స్ట్ పార్ట్తో. ఓకేనా అండి? ఈ వీడియో అయితే ఇక్కడితో
ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.